హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు అమ్మవారికి ఈజీగా శారీ ఎలా డ్రేపింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ శారీని అయితే మొత్తం ఓపెన్ చేసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేయాలి. శారీ ఎక్కడైతే కట్టుకోవడం స్టార్ట్ చేస్తామో అక్కడ నుండి సగానికి ఫోల్డ్ చేయాలి. నీట్గా ఫోల్డ్ చేశాక కొన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ ఇలా నీట్గా పెట్టుకుంటూ ఉండాలి. కొన్ని ఫ్రిల్స్ పెట్టుకోగానే వాటికి క్లిప్ పెట్టేసేయాలి. నెక్స్ట్ మిగిలిన శారీ కూడా అలానే ఫ్రిల్స్ పెట్టుకుంటూ పిన్స్ పెడుతూ ఉండాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టడం అయిపోయాక కొంగు పార్ట్ వైపు వెళ్ళి కొంగు పార్ట్ని కూడా మంచిగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కొంగు పార్ట్ని ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక క్లిప్ పెట్టేయాలి కదలకుండా. ఇక్కడ ఇంకో క్లిప్ కూడా పెట్టేసేయాలి. శారీ స్టార్టింగ్ నుండి ఈ కుచ్చుళ్ళకి 5 క్లిప్స్ పెట్టాను. ఒక తాడు లాంటిది తీసుకొని కుచ్చుల లోపల తాడుని పెట్టి కలశానికి టైట్గా కట్టాలి. శారీ చాలా మందంగా ఉంది. ఫ్రిల్స్ వేసేటప్పుడు ఈజీగా వచ్చింది, కానీ ఇక్కడ కట్టేటప్పుడు కుచ్చిళ్ళు బాగా ఎక్కువైపోయాయి. శారీ మందంగా ఉండేసరికి ఇక్కడ కుచ్చిళ్ళు ఆగట్లేదు. శారీ కొంచెం పలచగా ఉంటే వెయిట్ కొంచెం తక్కువ ఉండేది. ఈ తాడుని చాలా టైట్గా కట్టాలి, లేకపోతే ఊడిపోతుంది. నెక్స్ట్ ఫ్రిల్స్ అన్నిటినీ నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంగు పార్ట్ని వెనక నుండి తీసుకొచ్చి ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక థ్రెడ్ కట్టి దానిపైన వడ్డానం పెడితే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇష్టమైన ఆర్నమెంట్స్తో అమ్మవారిని అలంకరించుకోవడమే. అంతే అండి, ఈజీ శారీ డ్రేపింగ్ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.